వెల్కమ్ టు విమెన్ కలెక్టివ్. టెక్నాలజీ ఎంత పెరిగినా మహిళలపై అన్యాయాలు, అత్యాచారాలు మాత్రం తగ్గటం లేదు. విద్యాలయం నుంచి పనిచేసే వరకు అతివలకు భద్రత ప్రశ్నార్థకంగా మారింది. మహిళలకు రక్షణగా వివిధ చట్టాలు రూపొందించినా అవగాహన లేక వాటిని వినియోగించుకోలేకపోతున్నారు మహిళలు. చట్టాలపై మహిళలకు అవగాహన అవసరం. మహిళల రక్షణకు రాజ్యాంగం ప్రత్యేక చట్టాలను రూపొందించింది. న్యాయ సేవాధికార సంస్థ ద్వారా ఉచితంగా న్యాయ సలహాలు ఇవ్వడమే కాకుండా న్యాయవాదిని నియమించింది. సమస్యలు వచ్చినప్పుడు, రక్షణ కరువైనప్పుడు న్యాయస్థానాన్ని ఆశ్రయించాలి. మహిళలను వేధించిన, బలవన్మరణానికి పురిగొల్పిన, హత్య చేసిన, అత్యాచారం చేసిన, అవమానపరిచిన వారి హక్కులకు భంగం కలిగేలాగా వ్యవహరిస్తే భారత శిక్షాస్మృతి కింద నేరంగా పరిగణిస్తారు. మహిళల మర్యాదను అవమానిస్తూ మాటల రూపంలో, సంజ్ఞల రూపంలో, ఏదైనా వస్తు ప్రదర్శన ద్వారా అసభ్యకర ప్రవర్తనతో కించపరిస్తే ఈ నేరానికి ఏడాది సాధారణ జైలు, జరిమానా విధిస్తారు. నేరపూర్వక బలవంతం, సంజ్ఞల ద్వారా మహిళలను వేధిస్తే సెక్షన్ 355A ప్రకారం 5 ఏళ్లకు తగ్గకుండా 7 ఏళ్ల వరకు పొడిగించి జైలు శిక్ష, జరిమానా విధిస్తారు. ఇక అత్తింటి వేధింపుల్లో భాగంగా భార్యను వేధింపులకు గురి చేయటం నేరం. వరకట్నం కింద వేధిస్తే 304B సెక్షన్ కింద 7 ఏళ్లు తక్కువ లేకుండా జీవిత ఖైదు వరకు శిక్ష విధిస్తారు. ఆత్మహత్యకు ప్రేరేపిస్తే సెక్షన్ 306 ప్రకారం 10 ఏళ్ల జైలు, జరిమానా. అలాగే ప్రసవానికి ముందు గర్భంలోని శిశువును చిదిమేస్తే 3 ఏళ్ల జైలు శిక్ష, జరిమానా అనుభవించాలి. ఇక వరకట్నం విషయానికి వస్తే వరకట్నం ఇచ్చినా తీసుకున్న వ్యక్తులకు వరకట్న నిషేధ చట్టం కింద 5 ఏళ్ల పాటు జైలు శిక్ష, 15,000 జరిమానా లేదా కట్న కానుకల విలువలో ఏది ఎక్కువైతే దానికి సమానమైనటువంటి జరిమానాను భరించాల్సి ఉంటుంది. ఇక నైతిక నియమాల ఉల్లంఘన చేసినప్పుడు బహిరంగ ప్రదేశాలలో అసభ్యకర పాటలు పాడటం, మరేదైనా అసభ్యకర చర్యలు చేయటం సెక్షన్ 294 ప్రకారం నేరం అవుతుంది. ఇందుకు 3 ఏళ్ల జైలు శిక్షనే కాకుండా జరిమానా ఉంటుంది. బాలబాలికలకు అసభ్యకర సాహిత్యం, వస్తు సామాగ్రి వంటివి విక్రయించటం తీవ్ర నేరంగా సెక్షన్ 293 ప్రకటించింది. ఈ నేరం క్రింద 3 ఏళ్ల నుండి 7 ఏళ్ల వరకు జైలు శిక్ష, జరిమానా తప్పదు. ఇక అత్యాచారం నేరాలు చేస్తే హింసా ప్రవృత్తితో స్త్రీ ఇష్టానికి వ్యతిరేకంగా లైంగిక అపచారం చేయటం అత్యాచార నేరంగా పరిగణిస్తారు. సెక్షన్ 376A నుంచి D వరకు క్లాజులలో సందర్భం, తీవ్రతను బట్టి శిక్షలు ఖరారు చేస్తారు. సెక్షన్ 376(1) ప్రకారం 7 ఏళ్లకు తగ్గకుండా 10 ఏళ్ల వరకు, ప్రత్యేక సందర్భాల్లో జీవితకాలం వరకు జైలు శిక్ష, జరిమానా విధించే అవకాశం ఉంది. మోసపూరితంగా నమ్మించి ఇష్టం లేని వివాహానికి ప్రయత్నిస్తే ఆ వ్యక్తికి సెక్షన్ 366 ప్రకారం 10 ఏళ్ల జైలు శిక్ష, జరిమానా విధిస్తారు. ఇక ఫోక్సో చట్టం చూసుకుంటే ఫోక్సో చట్టం ప్రకారం 18 ఏళ్లలోపు పిల్లలందరికీ లైంగిక వేధింపుల నుంచి రక్షణ కల్పిస్తుంది. 12 సంవత్సరాల కంటే తక్కువ వయసున్న బాలికలపై అత్యాచారానికి పాల్పడే నిందితులకు కఠినమైన శిక్ష అమలయ్యేలాగా ఈ చట్టాన్ని రూపొందించారు. వారిపై అత్యాచారానికి పాల్పడ్డ దోషులకు మరణశిక్ష విధిస్తారు.